నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక పెద్ద సినిమాలు పక్కన పెట్టి చిన్న సినిమా అయినటువంటి ఒక లిటిల్ హార్ట్ ఎంత పెద్ద హిట్ మనందరికీ తెలిసిందే. అలాగా అందరి హార్ట్ దోచుకున్నటువంటి ఒక మౌలి తనూజ్ ఎవరైతే హీరో ఉన్నాడో ఆ హీరోకి న్యాచురల్ స్టార్ నాని ఒక ట్వీట్ చేయడం, ఆ ట్వీట్కి మళ్ళీ మౌలి రిటర్న్ ట్వీట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. సో ఎమోషనల్ బాండింగ్ ఇద్దరి మధ్య కనిపిస్తుంది. కానీ అతి తొందరలోనే హిట్ సిరీస్లో ఒక భాగం అవుతానన్నా, లేదా నువ్వు పేర్చుకున్నటువంటి దాంట్లో నేను కూడా ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అవుతానన్నా, ఏదో ఒక చిన్న ఎమోషనల్ ట్వీట్ అయితే మౌలి తనూజ్ చేశాడు నానికి. సో మొత్తానికి వీళ్ళిద్దరూ ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నాని గారు ఈ సినిమా చూసిన ట్వీట్ పెట్టారు. సినిమా చాలా ఫన్నీగా ఉంది, చాలా కడుపుగా నవ్వుకున్నాను చాలా కాలం తర్వాత అని చెప్పి నాని ట్వీట్ చేసిన తర్వాత మౌలి తనూజ్ ఆ ట్వీట్కి స్పందిస్తూ తను కూడా ఒక ట్వీట్ చేశాడు. ముఖ్యంగా ఏంటంటే నాని గతంలో కూడా తన సినిమా ఫంక్షన్లో ఒక మాట అన్నాడు. నానికి సంబంధించిన సినిమా ఫంక్షన్లో అది మనోడు గుర్తుపెట్టుకున్నట్టున్నాడు మౌలి తనూజ్. నాని ఏమన్నాడంటే, ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చి ఒక్కొక్క ఇటుక మాత్రమే కనిపిస్తుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, ఒక గోడ కనబడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు అంటూ ఆ మాట అన్నాడు అన్నమాట. అంటే ఒక గోడ కనిపిస్తుందనే మాట అన్నప్పుడు నేను ఇటుకలాగా ఉన్నా కానీ నేను కూడా నువ్వు కట్టే గోడలో నేను కూడా గోడను అవుతాననే మాటలతో ఈ మౌలి తనూజ్ ట్వీట్ చేశాడు. అంటే మౌలి తనూజ్ ఏం చేశాడంటే, ఏమన్నాడంటే, చాలా థ్యాంక్స్ నాని అన్న, నీకు తెలియకపోవచ్చు అన్న, కానీ నేను పిల్ల జీవితం నుంచి నీకు పెద్ద ఫ్యాన్ని, నిన్ను ఇంత ముందు కలిసే అవకాశం కూడా నాకు వచ్చింది, కానీ ర్యాండమ్ ఫ్యాన్గా కాకుండా నా వర్క్ నీకు తెలిసే కలుద్దామని ఫిక్స్ అయ్యాను, దానికోసమే పనిచేశాను, ఈరోజు కొట్టానన్న, మౌలి నానికి డైహార్ట్ ఫ్యాన్ ఫర్ ఎవర్, ఈరోజు కొత్త ఛాలెంజ్ పెట్టుకుంటా, ఏదో ఒక రోజు నీ గోడలు ఇటుకనవుతా పక్కా అంటూ పోస్ట్ పెట్టాడు. అట్లా అంటే నాని గతంలోనే మాటలకు తగ్గట్టుగానే నీ గోడలు ఇటుకనవుతానంటూ ఈ మౌలి తనూజ్ ట్వీట్ చేయడం అనేది, నాని ట్వీట్ చేయడం కానీ, నానితో పాటు చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా చూసిన ట్వీట్ చేశారు. అందులో ఈ మౌలి తనూజ్ నటనని సినిమాని ప్రశ్నిస్తూ చాలా ట్వీట్లు అయితే ఉన్నాయి. దానికి రిప్లైగా అప్పుడు ఇతను కూడా స్పందించడం అనేది విశేషంగా చెప్పాలి. అయితే న్యాచురల్ స్టార్ నాని కాకుండా వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఏ మంచి సినిమా వచ్చినా, ఏది ఇండస్ట్రీకి కొంత హెల్ప్ అయ్యి కొంత డబ్బులు తీసుకొచ్చినా, ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరో హీరోయిన్ కావచ్చు, డైరెక్టర్ని కావచ్చు, వీళ్ళందరినీ పిలిపించుకోవడం ఆయనకు ఉన్న ఆనవాయితీ. సో అతి తొందరలో చిరంజీవి గారు కూడా పిలవబోతున్నారు మౌలి తనూజ్ అండ్ టీమ్ని అని చెప్పేసి అన్ని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతో నిజాలు ఉండే అవకాశం, ఖచ్చితంగా పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద హిట్లు వచ్చినప్పుడు చిరంజీవి గారు మర్చిపోకుండా వాళ్ళ ఆ టీంని పిలవటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ జరుగుద్ది. ఇప్పుడు ఈ టీము అసలు ఇప్పుడే ఈ సినిమా 20 కోట్ల దగ్గరికి వెళ్ళిపోయిందన్న కలెక్షన్స్. ఇంత ఫాస్ట్గా కలెక్షన్స్ రావడం అనేది ఈ మధ్యకాలంలో విశేషంగా చెప్పాలి. అంటే ఇట్లా చిన్న సినిమాలకు ఏమవుతుందంటే స్లోగా కలెక్షన్స్ వస్తాయి, మౌత్ టాక్ పెరిగే కొద్దీ వస్తాయి. అట్లా కాకుండా ఫస్ట్ రోజు నుంచి కూడా దూసుకెళ్ళటం అనేది విశేషంగా చెప్పాలి. పైగా మౌలి తనూజ్ యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేసుకుని సినిమా ఛాన్సులు కొట్టి 90s మిడిల్ క్లాస్ సినిమాలో బాలనటుడిగానే చేసేటం టీనేజ్ ఆ సినిమాలో. ఇప్పుడు కూడా ఇది టీనేజ్ లవ్ స్టోరీ. దాంతో 2 సినిమాలు సక్సెస్లు వచ్చేసరికి ఇప్పుడు అతను బిజీ హీరోగా మారిపోయినట్టుగా భావించాల్సింది. ఎందుకంటే చాలా ఛాన్సులు వస్తున్నాయి అనేది మనకు తెలుస్తున్న సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు సంప్రదిస్తున్నారు అనేది, మైత్రి మూవీస్ వాళ్ళని, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళని, ఇట్లా చాలా వార్తలు అయితే వస్తున్నాయి మౌలి తనూజ్ గురించి. ఎందుకంటే ఆ టైమింగ్ అనేది, ఆర్టిస్ట్కి ప్రధానంగా ఉండాల్సిన టైమింగ్ అనేది కుర్రోళ్ళు బాగా ఉంది. బహుశా యూట్యూబర్గా ఉండటం కానీ అవన్నీ అతనికి కలిసి వచ్చిన అంశాలని అనుకోవాలి. అయితే అదే కాకుండా చూసుకుంటే ఎక్కడున్నా సరే టాలెంట్ పైన మంచి గుర్తింపు ఉంటుంది అనేది మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అది ఎలా అంటే నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఒక తేజ సజ్జా ఏదైతే సినిమాతో ఒక స్టార్డమ్ వచ్చేసింది, హీరోలో పెద్ద స్టార్డమ్. అదేవిధంగా చూసుకుంటే చాలా చిన్న సినిమా అయినా సరే థియేటర్లో రిలీజ్ అవుతుందా లేదనే అనుమానాలు ఉన్నా సరే ఇప్పుడు ఇది హిట్ అయ్యి తను కూడా ఒక స్టార్డమ్ తెచ్చుకునేది. అంటే సినిమాలో ఉండే కంటెంట్ తో పాటు వీళ్ళలో కూడా సత్తా ఉంటేనే ఇలాంటి గుర్తింపు వస్తుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఏంటంటే మనకి తేజాని సజ్జాని చూసుకున్నాం, సినిమాలు కూడా మంచి సినిమాలు పట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి. బాలనటుడిగా వచ్చి హీరోగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కొంతమంది మధ్యలోనే మిడిల్ డ్రాప్ చేసేసారు. అలా తేజ సజ్జా క్లిక్ అవ్వడం కానీ, ఇప్పుడు మొన్న ఆ మధ్యన బాలనటుడిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న చూసిన బుల్లిరాజు, ఆ కుర్రాడు, ఆ సినిమా టాలెంట్ ఉంటే ఖచ్చితంగా అందరి దృష్టిలో పడతారంటే ఉదాహరణ అదే. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్లో కూడా అతను ఒక పాత్ర ఇచ్చారు, విజయ్ బాలనటుడిగా మారిపోయాడు. ఇప్పుడు 90s మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో మరి ఆ సినిమా ద్వారా అయితే మంచి గుర్తింపు వచ్చింది. యూట్యూబర్గా కన్నా 90s మిడిల్ క్లాస్ మంచి పేరు వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా ద్వారా అతనికి పెద్ద పేరు వచ్చేసింది. ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేసాడు. ఒక సినిమా జీవితాన్ని మార్చేస్తుందంటే ఉదాహరణ ఇప్పుడు ఈ మౌలి తనూజ్ని చూడాలి. ఒక మౌలి తనూజే కాకుండా శివాని నాగారం అనే హీరోయిన్, ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చింది.
అలాగే ఈ మధ్యన 8 వసంతాలు చేసిన హీరోయిన్కి మంచి పేరు వచ్చింది, హీరోకి మంచి పేరు వచ్చింది. కొత్త లోకాత ప్రియదర్శిని, కళ్యాణి ప్రియదర్శినికి అసలు మోహన్ లాల్తో పాటు సినిమాతో పాటు రిలీజ్ అయితే ఆ అమ్మాయికి మంచి పేరు వచ్చి ఆ అమ్మాయి వచ్చింది. అలాగే సయారా మూవీతో అనీతి పడ్డా ఆ అమ్మాయికి పేరు వచ్చింది. అంటే వరుస పెట్టి టాలెంట్ ఎక్కడైతే ఉందో వీళ్ళందరి జీవితాలు కూడా చెప్పిన వాళ్ళందరి జీవితాలు కూడా రాత్రి మారిపోయిన జీవితాలే. సో చూద్దాం సార్, మొత్తానికి అటు మౌలిక్ తనోజ్ కావచ్చు, అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులు వాళ్ళు ఉన్న టాలెంట్తో యంగ్ జనరేషన్లో ఉన్నటువంటి ఒక ఆ హైప్ని అయితే తీసుకొస్తున్నారు. సో మొత్తానికి చిరంజీవి గారి పిలుపు ఎప్పుడు రాబోతుంది మౌలిక్ తనోజ్ అండ్ టీంకి చూద్దాం మరి. నమస్తే.